గారు చెప్పండి. జయదుర్గ గారు. గుడ్ మార్నింగ్ సార్. మ్మ్. నేను ఇంత ముందు కంటే కంప్లైంట్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటూ వచ్చాను సార్. ఎక్కువగా పిల్లల విషయంలో కానీ, సిచ్యువేషన్స్ విషయంలో కానీ కొంచెం కంప్లైంట్ చేయవలసి వచ్చింది. చేసినాక అప్పుడు అరే కంప్లైంట్ చేసేసానే అని అదొక ఫీలింగ్ అయితే నా రిగ్రెట్ అండి. వచ్చింది. రిగ్రెట్ అండి. మ్మ్. అది ఓకే. నా మైండ్ లో గుర్తు వస్తూ ఉంది. మ్మ్. కంప్లైంట్స్ అనేవి ఇవ్వకూడదు, మనము మ్మ్. కంట్రోల్ చేసుకోవాలి అని. కానీ పిల్లల విషయంలో అది సాధ్యపడటం లేదు. అది ఎట్లా చేయాలా ఏంటి అనేది కొంచెం ఆ రైట్ రైట్. అది అది అలా క్వశ్చన్ లా ఉండిపోయింది సార్. ఆ, అది కూడా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి పిల్లల విషయంలో కూడా అని నా అనుకుంటూ ఉన్నాను సార్. రైట్ రైట్ రైట్. గాట్ ఇట్ గాట్. థాట్స్ అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఇంత ముందు కంటే ఇప్పుడు నేను కంప్లైంట్స్ అనేవి చేయకూడదు. అంత ముందు నేను బాగా కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా వెళ్ళిపోతూ ఉండేవి. ఆ అవును. వస్తువుల విషయంలో అని, సిచ్యువేషన్స్ విషయంలో కానీ ఊరక కంప్లైంట్ ఇస్తూనే ఉండేదాన్ని. అవును. ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయ్యింది సార్. వండర్ఫుల్. సో అర్థం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఇప్పుడు ప్రస్తుతం నేను అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ, ఓకే. దానికి అందరూ జస్ట్ థింక్, నాకు జస్ట్ సూపర్ఫిషియల్ గా ఆన్సర్ చెప్పకుండా కొంచెము మన మస్తిష్కంలో ఇది పడిపోవాలి. కాబట్టి ఇది ఒక ఎక్సర్సైజ్. దిస్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఇన్ ద హీరోస్ జర్నీ. మనము తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఆచరించడం మనం చేసాం లాస్ట్ వీక్. అంటే జస్ట్ ఎవరైనా నిజంగా గమనించి రాసుకుని కంప్లైంట్ గురించి చేయకూడదు అనే స్పృహ మన బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండడం చాలు. అంటే దాన్ని డీటెయిల్డ్ గా లోపలికి మనం ఒక జర్నీలో ఇంకొక అంకురాన్ని వేసామన్నమాట. ఇంకొక పాత్కి నాందిని వేశాం. అది హీరోస్ జర్నీకి అది పనికొస్తోంది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై ఈ ఎక్సర్సైజ్ ని మనం దాదాపు ఒక వారం రోజులు చేశాం. ఎస్ సార్. సో నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడిగినప్పుడు దానికి మీరు డీటెయిల్డ్ గా మీకు తెలిసిన, మీరు ఈ జర్నీ చేసినప్పుడు కానీ అంతకు ముందు కానీ మీ జీవితంలో ఎప్పుడైనా కానీ ఆ, ఆలోచించి చెప్పండి నాకు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే రెండు మూడు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, కంప్లైంట్ చేసిన వాళ్ళు, అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు మనమైనా కావచ్చు. మనం కూడా అంతకుముందు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా కొంతమంది మనం జీరో ఏమి అయిపోలా. సో కంప్లైంట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లేదు సార్. మనము యాక్చువల్లీ మీరు నాకు ఆన్సర్ చెప్పడం అవసరం లేదు. మీరు మ్యూట్ చేసేసుకోండి. ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ యూ, ఆల్ ఆఫ్ యూ. మీకు తెలిసిన మీ ఎవరినైనా కంప్లైంట్ చేస్తూ, కంప్లైంట్ అంటే మనం అనుకున్నాము సొల్యూషన్ కోసం చూస్తూ ఉన్నప్పుడు ఆ, మనం అది దాన్ని కంప్లైంట్ కింద రాదు. మన పాషా గారు అన్నట్టు పాజిటివ్ కంప్లైంట్, నెగిటివ్ కంప్లైంట్ అనేసి డిఫరెన్షియేట్ చేస్తున్నారు. అంటే మనము ఎదుటి వాళ్ళని తూర్పారబడుతున్నప్పుడు, అంటే వాళ్ళల్లో తప్పులే వెతకాలి అనే ఉద్దేశంతో చేస్తున్నప్పుడు దాన్ని మాత్రమే కంప్లైంట్ లాగా తీసుకోవాలి. కాబట్టి ఎవరైనా అవతల వ్యక్తిలో గాని సిచ్యువేషన్ లో గాని తప్పులు వెతకాలని ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఎవరైనా అంటే నిజంగానే ఎస్, అవతల వ్యక్తి కంప్లైంట్ చేసి చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు, అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ థింక్ అబౌట్ దిస్. నా కోసం ఆన్సర్ ఏం చెప్పొద్దు, తొందరగా ఏం చెప్పొద్దు. మీరు ఆలోచించండి. కంప్లైంట్ చేసిన వారు
అంటే ఇక మనం ఆ హీరో జర్నీ దాన్ని వదిలేసేయాలి కాబట్టి ఇప్పుడు కాశీకో దేనికో వెళ్ళినప్పుడు ఇక ఈ ఫలానా తిండి పదార్థాన్ని నేను వదిలేస్తున్నాను అనేసి మనం వంచేస్తున్నాం కదా. సో మనము ఈ జర్నీ చేసినప్పుడు, ఈ యాత్ర చేసినప్పుడు, కాశీ యాత్రకి వెళ్ళి మనం ఏదో కొంచెం వదిలేస్తున్నప్పుడు, ఇది కొన్ని వదిలేస్తాం. హీరో జర్నీ చేసినప్పుడు మీరు వదిలేయవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిల్లో మొదటిది కంప్లైనింగ్ నేచర్. దానికి మనము సాటిస్ఫై ఇవ్వాలి. ఒక వారం రోజులు మనల్ని మనం పరీక్షించి చూసుకున్నాము. ఆ తర్వాత ఈ ఈ రోజున డిస్కషన్ చేసి మనకే కాదు అవతల వ్యక్తికి కూడా, ఇదిగో మనతో పాటు 170 180 మంది ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళల్లో ఒక్కళ్ళకి కూడా కంప్లైంట్ చేసిన వాళ్ళు అంటే వాళ్ళు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారా లేదా అనేది తెలుసుకొని ఇక నుంచి దాన్ని వదిలేద్దాం. ఎలా అయితే మనం కాశీ యాత్రకి వెళ్ళి కొన్ని వదిలేస్తామో, ఈ హీరో జర్నీ అనే యాత్రని మనం చేపట్టి మనం కొన్ని వదిలేయాలి. దానికోసం మనం కన్విన్స్ అవ్వాలి. మనకి మనకి అనుభవపూర్వకంగా వచ్చింది మాత్రమే కాకుండా మనతో పాటు లైక్ మైండెడ్ పీపుల్ ఉన్న మన ఈ గ్రూప్ లో వాళ్ళు కూడా చెప్పనివ్వండి. అవతల వాళ్ళు ఇదిగో కంప్లైంట్ చేయడం మూలన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని ఎవరైనా చెప్తున్నారా? అవతల వ్యక్తి ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. కంప్లైంట్ చేస్తూ ఏది అవతల వ్యక్తిలో కానీ సిచ్యువేషన్ లో కానీ సమాజం గురించి కానీ సొసైటీ అట్ లార్జ్ దీని గురించి కానీ రాజకీయాల గురించి కానీ ఇంకేదైనా సరే మీరు కంప్లైంట్ చేయడం మూలాన అవతల వ్యక్తి మన 4H ఫార్ములాలో మొదటి హెచ్ సంతోషం. ఆర్ దే హ్యాపీ? మీరు ఈ వారం రోజులు చూశారు కదా, మీకు తెలిసిన వాళ్ళల్లో మీ చూడండి, ఎవరైనా మీరు కంప్లైంట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఒక్కళ్ళైనా? కంప్లైంట్ అనేది కాల్చే నిప్పు లాంటిది. అది మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఎదుటి వ్యక్తి మీద వేసేస్తున్నాం నిప్పుని. వేసేసేటప్పుడు దేంతో వేస్తున్నాం? మన చేతితోటి, మన అవయవాలతోటి, మన నోటితోటి, మన మైండ్ తోటి. ఈ కాల్చే నిప్పుని అవతల వ్యక్తి మీద వేసేసేటప్పుడు మనకి కూడా అంటుతుంది. ఆ అంటడం మూలాన మనం సంతోషంగా ఉండలేము. కంప్లైంట్ చేయడం మూలాన ఎవ్వరూ ఎప్పుడూ సంతోషంగా ఉండరు. కంప్లైంట్ చేసిన వ్యక్తి, కంప్లైంట్ విన్న వ్యక్తి. కంప్లైంట్ చేసిన వ్యక్తి, విన్న వ్యక్తి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ నీరసం అనే రోగం అంటుకుంటుంది. నీరసం అంటుకుంటుంది. ఈ ఎన్ని బ్యాడ్ వర్చ్యూస్ ఉన్నాయో మనకి తెలుసు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కంప్లైంట్, లేకపోతే కోపము, ఇట్లాంటివన్నీ సద్గుణాలు కాదు, దుర్గుణాలు అనేవి. ఈ దుర్గుణాలు ఒకళ్ళతోటి ఆగిపోవు. ఇవి కలరా లాగా కంటేజియస్. కంటేజియస్ అంటే అంటువ్యాధులు లాంటివి అనమాట. ఇదేదో మనము వ్రతాలు చేస్తున్నప్పుడు ఈ వినాయక వ్రత కథా కల్పాన్ని చూసిన, విన్నా, తరించిన మీకు కూడా ఆ పుణ్యం వచ్చేస్తుంది అనేసి అంటారు చూసారా? ఇది కూడా అలాంటిదే, కాకపోతే నెగిటివ్ లో. మీరు ఈ ఈ కంప్లైంట్ చేసిన, పొందిన, విన్నా, చూసిన
మీకు ఆ తాలూకు నెగిటివిటీ అంటుకుంటుంది ఎంతో కొంత. ఐడియల్ గా నేను ఉండాలి అనేది హీరో జర్నీలో మన లక్ష్యం. ఐడియల్ గా ఉండాలి అనేది మనకి లక్ష్యము. అయితే ఐడియల్ గా ఉండాలి అని అంటే మనం వదిలివేయవలసిన వాటిల్లో మొదటిది మనము ఆ చాలా చాలా ఈజీగా చెయ్యగలిగినది మన మన నోటి గురించి, మన వర్డ్స్ గురించి మనకు తెలుసు కాబట్టి, మన థాట్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా వదిలివేయగలిగినది. ఈజీగా అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే అన్నింటిలో ఈర్ష, అసూయ, ద్వేషము, కోపము, జుగుప్స ఇట్లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ లో మన వర్డ్స్ ని, థాట్స్ ని కంట్రోల్ చేసుకునే కంప్లైంట్. మీరే వారం రోజుల నుంచి చూస్తున్నారు. వారం రోజుల్లో బహుశా సోమవారం ఒక 15 కంప్లైంట్స్ వస్తే, మంగళవారం ఒక 12 కంప్లైంట్స్ వచ్చి, తర్వాత మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్ గా మనం భీష్మించి కూర్చుంటే కంప్లైంట్ చెయ్యకూడదు అనేసి యూ కుడ్ రెడ్యూస్ దట్. రైట్, అది ఫస్ట్ క్వశ్చన్. కంప్లైంట్ చేయడం మూలాన ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే 4H లో మీరు ఏ హెచ్నైనా వాడండి. సో ఆర్ దే హ్యాపీ ఆర్ am I happy if I complain? Am I healthy if I complain? Will I be humane if I complain? నేను హ్యూమన్ గా అంటే అవతల వ్యక్తితోటి కంపాషనేట్ గా ఉంటానా కంప్లైంట్ చేస్తే? కరెక్ట్ గా ఆపోజిట్. Am I doing my hero's journey if I complain? ఈ నాలుగిట్లో ఎస్ ఒక్కదానికైనా రైట్ అని వస్తుందా ఆన్సరు? సో మన మైండ్ లో మనల్ని ఇంకొకసారి రీఫర్బిష్ చేసుకుందాము. ఏమంటే మళ్ళీ పునరుద్ఘాటించుకుందాము. ఏమని అని అంటే కంప్లైంట్ చెయ్యడం మూలాన ఏ వ్యక్తి సంతోషంగా ఉండడు, ఏ వ్యక్తి హెల్దీగా ఉండరు, హెల్దీగా గ్రో అవ్వరు, ఏ వ్యక్తి హ్యూమెన్ గా ఎదగలేరు, ఏ వ్యక్తి హీరో అవ్వలేరు. అలా కాదు వేరేలాగా కంప్లైంట్ చేయడం మూలాన ఈ ఆ, కాదు వీటిల్లో ఒకటైనా సాధ్యమే అనేసి ఎవరైనా చెప్తున్నారా? ఎనీబడి? రైట్. సో మనము ఈ మైండ్ లో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాము. ఇవన్నీ ఏంటంటే కంప్లైంట్ చేయడం మూలాన ఏ వ్యక్తి సంతోషంగా లేరు. రైట్. అది మైండ్ లో మనం కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం రాసుకుంటున్నట్లు మన మైండ్ లో హీరో జర్నీకి చేసేదందుకు మనం ఇదిగోండి మన కర్తవ్యాలు, మన ధర్మాలు, మన మన కాన్స్టిట్యూషన్ లో ఏముంటాయి? మనం చేయవలసిన పనులు, మన ధర్మాలు ఉన్నాయి, మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. సో మనం చేయవలసిన పనులు ఏంటి అని అంటే నెవర్ కంప్లైంట్, నెవర్ కంప్లైంట్. చేయకూడనివి ఏంటి అని అంటే కంప్లైంట్ చేయకూడదు. డు నాట్ కంప్లైన్. సరే, హ్యాపీగా ఉండకపోతే ఉండకపోయాము. నేను రెండో క్వశ్చన్ అడుగుతున్నాను. కంప్లైంట్ చేయడం మూలాన, మీరు కంప్లైంట్ చేయడం మూలాన ఏదైనా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా? సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా? మీకు ఎవరో నచ్చలేదు, మీకు నచ్చలేదు అనేది మీరు కంప్లైంట్ చేయడం మూలాన సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా? ఇంప్రూవ్ అవుతుంటే గనక దానిని మనం ఏమనుకున్నాము అంతకుముందు? మనం చాలా వరకు ఇంప్రూవ్ చేయడానికే కంప్లైంట్ చేస్తున్నామా? క్వశ్చన్ ఇలా చెప్తాను. ఇంప్రూవ్ అవుతుంది, ఎస్ ఇంప్రూవ్ అవుతారు. నేను చేయడం మూలాన నా ఉద్దేశం ఇంప్రూవ్మెంటే.
కానీ మీ ఉద్దేశం, రియల్ ఉద్దేశం కంప్లైంట్ చేయడం వల్ల ఏదైనా పాజిటివ్ గా ఉంటుందా? మీరు ఇంప్రూవ్ అవ్వడానికే కంప్లైంట్ చేస్తున్నారా? కంప్లైంట్ చేయడం అని అంటే వాళ్ళని, ఇదిగో సిచ్యువేషన్ని కానీ, లేకపోతే ఆ, వ్యక్తిని కానీ, సమాజాన్ని కానీ మీరు చిరాకు పడుతుంటే, ఈ ట్రాఫిక్ ఎప్పుడూ ఇంతే, దీనివల్ల ఇలా ఉండడం మూలాన ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా? ఈ ఎండలు ముదిరిపోతున్నాయి, ఉక్కబోసేస్తోంది, మనము జస్ట్ కంప్లైంట్ చేయడం మూలాన ఆ ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే మనం దాని తాలూకు తగు చర్య తీసుకుంటే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా? మనం కంప్లైంట్ చేయడం మూలాన ఎక్కడైనా లాభం ఉంటుందా? లాభం ఉంటుంది అనే చోట మీరు దానిని, మన ఉద్దేశాన్ని పూర్తిగా మంచిగా ప్రతిబింబించేలాగా, అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా, అది కంప్లైంట్ లాగా కాకుండా మన సలహా లేదా సూచన లాగా చేసి, అవతల వాళ్ళకి అది ఆచరణ యోగ్యమైన, ఆమోదయోగ్యమైనదిగా చేసి, మనకు ఎందుకంటే జెన్యూన్గా సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఎక్కడ కంప్లైంట్ చేయడం మూలాన మనకి లాభం అనేది అవతల వ్యక్తికో, మీకో, సొసైటీకో, ఇంకా నాలుగో వ్యక్తి కోసమో చేస్తుంటే, మనం అలా చేయగలమా? అలా చేయగలిగితేనే మన వర్డ్స్, మన నోటిని వాడాలి. అలా చేయలేకపోతే వేస్ట్. ఎందుకు, మనం ఇందాక చూసుకున్నాం, కంప్లైంట్ చేస్తుంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఉండదు. కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా, హెల్తీగా ఉన్నారా, హ్యూమెన్గా ఉన్నారా? లేదు. సో మన కాన్స్టిట్యూషన్ లో మనము ఇదిగో హీరో జర్నీలో మనం రాసుకుందాం, ఎవరికైనా లాభం జరుగుతుందంటే, ఎవరికైనా సొసైటీకి అయినా, మీ ఏదైనా లాభం జరుగుతుందంటే, మీరు బహుశా కంప్లైంట్ చేసినందువల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు కంప్లైంట్ చేయడం మూలాన ప్రయోజనం లేకుండా, మీ నోటిని, మనం అనుకున్నాము మనం నోటికి వాక్ శుద్ధి ఉండాలి అనేసి, అంటే మనం నోటిని వాడితే అది జరిగిపోవాలి, అలానే జరిగిపోవాలి అనేలాగా మన మాటని మంత్రంలాగా వాడుతాం. చాలా పవర్ఫుల్ అయిన మన ఈ అస్త్రాన్ని మనము ప్రయోగించినప్పుడు, ఇట్ షల్ ఓన్లీ షవర్ గుడ్ థింగ్స్, నాట్ ద రాంగ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్. కాబట్టి జస్ట్ థింక్ వన్స్ మోర్ when you resort to doing certain amount of కంప్లైనింగ్ లాగా అనిపించి, మనం ఎందుకంటే ఇప్పుడు ఈ క్లాస్ విన్న ఎవరైనా సరే మాట్లాడే ముందు ఇంకొక 4-5 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. కంప్లైంట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం. ఆలోచిస్తారు కాబట్టే నేను ఇది మన జీవన విధానాన్ని మార్చేయబోతుంది. ఈ క్లాసెస్ ఆర్ ఈ ఈ మనం మన ఈ నెల రోజులు చేపట్టిన జర్నీ, బహుశా మనం హీరో ఈజ్ విత్ ఇన్ యూ అని తెలుసుకోవడానికి మంచిగా దోహదపడుతోంది. మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. చేయకూడని పనుల్లో మనం ఈజీగా ఈ నేర్చుకోదగింది, ఈజీగా చేయగలిగింది, ఈజీగా చెయ్యకూడని పని, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ డీలింగ్ విత్ అవర్ కంప్లైంట్స్. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ అయిన తర్వాత నాకు ఇంకా వేరే ఉన్నాయి, కానీ ఐ విల్ జస్ట్ స్టాప్ ఫర్ ఎ మినిట్. అండ్ ఇప్పుడు ఎవరైనా వీటి గురించి
రెస్పాండ్ అవుతారా? నేను చెప్పిన వాటి గురించి ఎవరైనా రెస్పాండ్ అవుతా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అండ్ tell to others as to what is learned. If there are any doubts or if you really want to make any point, uh, please speak up. Yeah. సార్ ఓన్లీ ఈ Thank- కాంటెక్స్ట్ గురించి చెప్తాను సార్. Mm. ఫస్ట్ అంటే మనం ఎప్పుడైనా ఒక కొత్త రొటీన్ అలవాటు చేసుకున్నప్పుడు ఫస్ట్ కంప్లైంట్ చేసేది బాడీ కంప్లైంట్ చేస్తుంది సార్, త్రూ మైండ్ తోటి. సో అక్కడ కొంచెం సెల్ఫ్ మాస్టరీ కొంచెం కొంచెం అలవాటు అయింది సార్. ఈ 9 months ఈ కొంచెం యోగా ప్రాక్టీస్ లో వీటిల్లో బాడీ మైండ్ కంప్లైంట్స్ వచ్చాయి. తర్వాత మీరు చెప్పిన పాయింట్స్ లో మనం చేసే కంప్లైంట్ అనేది ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్ లో దేనైనా ఇంప్రూవ్ చేస్తే అది బెనిఫిషియల్ ఉన్నారు కదా సార్. మామూలుగా కైజన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్ ఇన్ జపాన్. వాళ్ళు ఏంటంటే డిస్కషన్ చేసుకొని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తారనమాట. అంటే ఫర్ ద అది కొంచెం ఎంపవర్ చేయడానికో లేకపోతే ఆ సంస్థను అభివృద్ధి చేయడానికి కైజన్ అనే కాన్సెప్ట్ లో. కాకపోతే ఇక్కడ ఒకటే వస్తుంది సార్, మనం చేసే కంప్లైంట్ కానీ ఏదైనా సరే దాన్ని మనం క్లెయిమ్ చేసుకోకుండా అది ఒక కాంట్రిబ్యూషన్ అయితే ఎలాంటి ఇబ్బంది రాదు సార్. అంటే అదర్ పీపుల్స్ కానీ ఒక సంస్థకు కానీ పనిచేసే చోట కానీ కంప్లైంట్ చేసిన తర్వాత అది మనం దాని వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం దాన్ని క్లెయిమ్ చేసుకోకపోతే ఇబ్బంది లేదు సార్. ఇది నా సలహా వల్ల ఇలా జరిగింది, నేనే ఈ సలహా ఇచ్చాను అని అనుకుంటే మనకి ఈగో వస్తుంది, అటుపక్క నెగిటివ్ వస్తుంది సార్. దాన్ని మనం కాంట్రిబ్యూట్ లాగా చేసి దాన్ని అక్కడ వదిలిపెట్టేసి జర్నీ ముందుకు వెళ్ళిపోతే అన్స్టాపబుల్ గా వెళ్ళగలుగుతాం సార్. ఇక్కడ బాడీ మైండ్ అండ్ సోల్ ఈ మూడు కరెక్ట్ గా చిన్న చిన్న అక్కడ కంప్లైంట్స్ రెడ్యూస్ అయిపోయినాయి అనుకోండి సార్. బాడీ చేసే కంప్లైంట్స్ మార్నింగ్ లెగవాలి 5:30కి, ఈ రోజు పనుకుందాంలే అని బాడీ అలాగా ఆగింది అనుకోండి సార్. సో మైండ్ తో దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. ఆ కంప్లైంట్స్ అనే బాడీ ఇచ్చే కంప్లైంట్స్ ఒక్కోసారి మైండ్ మనకు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు మైండ్ ఇచ్చే కంప్లైంట్స్ వాటిని రెడ్యూస్ చేసుకుంటా ఉంటే ఇంకా అన్స్టాపబుల్ గా హీరో జర్నీ విత్ ఇన్ లో మనలో ఉన్న హీరో అనేది కరెక్ట్ గా వస్తారేమో అనిపిస్తుంది సార్. Right, right. Very good. Thank you, Okay, good. సార్ కంప్లైంట్ చేయకుండా సజెషన్ గా కన్వర్ట్ చేస్తే బాగుంటుందండి. అవును అవును టోటల్లీ వీ హావ్ టు కన్వర్ట్ ఇంటూ సజెషన్, నాట్ టు కంప్లైంట్. సో వీ కెన్ పుట్ ఇట్ ఫుల్ స్టాప్ ఫర్ దట్ వన్. దట్ ఈస్ Right. మై అడ్వైస్, మై Right. ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ. అవును అవును. ఎస్ అండి, ఎస్. యా, నవీన్ రెడ్డి గారు, ప్రశాంతి గారు, అనుష గారు. సార్ మనం కంప్లైంట్ చేసేటప్పుడు 2 విషయాలు గమనించుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. ఎటు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నా లేకుంటే మనం కంప్లైంట్ చేస్తున్నా కూడా వాళ్ళు కంప్లైంట్ చేసేది మన తప్పులను కప్పించుకోవడానికి చేస్తున్నారా లేదా వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి కంప్లైంట్ చేస్తున్నారా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఈ జనాలు వాళ్ళ తప్పును తప్పించుకోవడానికి 1, 2, 2, 4 చేస్తూ ఉంటారు, లేకుంటే తన గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి చేస్తూ ఉంటారు. అదొకటి గమనించుకోవాలి. కంప్లైంట్స్ అనేది మనకు 2 రకాలుగా ఉంటాయి. మనం కంప్లైంట్ చేయడం ఒకటి, ఇతరులు మన పైన కంప్లైంట్ చేయడం అనేది ఒకటి. ఇతరులు మన పైన కంప్లైంట్ చేస్తున్నారు అంటే మనం కూడా కొద్దిగా ధర్మబద్ధంగానే ఆలోచించాలి, ఎందుకు చేశాడు ఏంటి అని చెప్పేసి. అది మన చేతిలో ఉంటుంది. మనం కంప్లైంట్ చేస్తున్నప్పుడు మనం ధర్మబద్ధంగా చేస్తున్నామా, అది మనకు బాధ్యతనా, అది కరెక్టేనా అనేది మనం చూసుకుంటే మనం ఈజీగా కంప్లైంట్ ను తీసుకోవడం కానీ కంప్లైంట్ ఇవ్వడం కానీ చాలా స్లో అవుతుందని చెప్పేసి నా భావన. మీ క్లాస్ లో ఇది నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ అండి, గుడ్. ఎస్, ప్రశాంతి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మనం కంప్లైంట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి ఏం ఉపయోగం ఉండట్లేదు, కానీ దాని తాలూకు బాధను కానీ కోపం, చిరాకు, అసహ్యం అనేవి మన మైండ్ లో చాలా రోజులు క్యారీ చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల మన హెల్త్ కూడా పాడవుతుంది. ప్లస్ వాళ్ళు ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనం కంప్లైంట్ చేసినా కూడా మనలోని మైనర్ మిస్టేక్స్ ని కూడా వాళ్ళు ఎదుటి కంప్లైంట్ చేస్తున్నారు. అవును అవును. అవి జరిగినాయి సార్. రైట్ రైట్, వెరీ గుడ్. ఓకే, గో హెడ్. ఇంకా ఏమైనా చెప్పాలా? ఏం లేదు, అంటే మనం పెద్ద విషయాల్లో కంప్లైంట్ చేస్తుంటే ఎదుటి వ్యక్తి మన చిన్న విషయాలను కూడా కంప్లైంట్ చేస్తున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని. రైట్. అది మీకు ఒక మంచి అవకాశం. మీ చిన్న చిన్న విషయాలు, చిన్న తప్పులు అని మీరు పరిగణించే వాటిల్లో కూడా అవి కూడా అవతల వాళ్ళు ఎవరైనా ఇందాక మనం అనుకుంటున్నట్టు ఎవరైనా మనల్ని ఎత్తి చూపిస్తే మనం కూడా కంప్లీట్ గా పర్ఫెక్ట్ అవ్వాలేదేమో, పర్ఫెక్ట్ గా అవ్వాలేమో,
నిజంగా అది ఫెల్ట్ నీడ్ అయితే మీకు ఏంటి అవతల వ్యక్తి కోసం కాదు, సమాజం కోసం కాదు, మన కోసం, మీకోసం మీరు నిజంగా నేను వాళ్ళు చెప్పిన ఎత్తి చూపిన నా లోపాన్ని సరిదిద్దుకోవలసినదేనా, సరిదిద్దుకుంటే నేను ఇంకా బెటర్ పర్సన్ అవ్వగలనా, నేను హీరో జర్నీలో నాకు ఆ, ఈ లోపాలు అడ్డొస్తున్నాయా అనే దాన్ని మనం చూడొచ్చు. అండ్ అవతల వాళ్ళు మీ లోపాలని ఎప్పుడు ఎత్తి చూపిస్తున్నారు? మీరు వాళ్ళని కంప్లైంట్ చేస్తున్నప్పుడు. మీరు అసలు దాన్ని కంప్లైంట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు అని అనుకున్న తర్వాత మీ మీరు కంప్లైంట్ చేయడమే ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్లు. మీరు చేయకపోతే అవతల వ్యక్తి నుంచి ఆ మీ తాలూకు లోపాలను ఎత్తి చూపించడం అనే ప్రక్రియ జరగదుగా. ఎస్ సార్. సో దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి, మీకు మీరే ఆలోచించుకోవాలి. నిజంగా నేను అవతల వ్యక్తికి నా దగ్గర తప్పులు పెట్టుకుని అవతల వ్యక్తిని తిట్టడము లేకపోతే కంప్లైంట్ చేయడం మూలాన చూసారా, నేను ఒక వేలు చూపిస్తే నా వైపు 3-4 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి. కాబట్టి డూ ఐ నాకంత అర్హత ఉందా అవతల వ్యక్తిని ఇంపర్ఫెక్ట్ అని అనడానికి? నేను పర్ఫెక్టా ముందు అసలు అని ఇంకొకసారి మన గురించిన మన ఆలోచన. ఇదిగో మనము ప్రతిదీ నోటి ద్వారానే చెప్పనవసరం లేదు, మన బిహేవియర్ ద్వారా అంటే మనం ఐడియల్ గా బిహేవ్ చేస్తూ అవతల వాళ్ళు మన నుంచి నేర్చుకునేలాగా బిహేవ్ చేయొచ్చు. అయితే అది చాలా టైం పడుతుంది. మిమ్మల్ని ఎవరు హీరో అని ఒప్పుకోలేరు. మీరే అంతెందుకు, మీ రక్త సంబంధం లేకపోతే మీ స్పౌస్ని మీరు హీరోగా ఎప్పుడూ ఒప్పుకోలేరు, మీ పిల్లల్ని మీరు హీరోగా ఎప్పుడూ ఒప్పుకోలేరు. జస్ట్ ఇఫ్ యు సీ దట్ లైక్ ఏ అదర్ పర్సన్. మిమ్మల్ని ఎవరైనా ఎందుకు హీరోగా ఒప్పుకుంటారండి? మీలోని క్యారెక్టర్ అంత అద్భుతమైనదిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు హీరోగా ఒప్పుకుంటారు. మీలో క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ దానిలో ఇదిగో మీరు చెప్తున్నట్టు మైన్యూట్ హెయిర్ లైన్ మిస్టేక్స్ కూడా తీసుకొని దాన్ని మ్యాగ్నిఫై చేసి ప్రపంచానికి చూపెట్టాలి అనే ఉద్దేశంతో చాలా మంది ఉంటారు. ఎస్ సార్. అసలు ఈ హీరో జర్నీ చేసేది అవతల వాళ్ళ కోసం తక్కువ, మన కోసం ఎక్కువ. ఓకే. బికాస్ ద హీరో ఈస్ విత్ ఇన్ అస్. ఎస్ సార్. సో దీన్ని ఒక అవకాశంలా తీసుకుందాం. ఎవరైనా మనలోని తప్పులు చెప్తున్నారు అని అనుకోండి, మనకు కూడా కొత్తగా తెలుస్తున్నాయి అని అనుకోండి, ఇది నిజంగా వాళ్ళది నా వైపు నుంచి ఆలోచిస్తే ఇది నిజంగా నేను నేర్చుకోదగిన విషయమేనా, నేను దీని మూలాన ఇంకా పర్ఫెక్ట్ అవుతానా, నేర్చుకుందాం. లేదు వాళ్ళు ఓన్లీ వాళ్ళ అక్కసు వెళ్ళబుచ్చుకోవడానికి నా మీద ఏదో ఒకటి రుద్దాలి కాబట్టి రుద్దుతున్నారా? ఓకే, రుద్దుతుంటే మామూలుగా మన ఈగో ఏంటంటే వాడు నిన్ను ఇంత అన్నాడు, వాడిని ఇంకొంత అనేసి అనిపిస్తుంది. కానీ దాన్ని అక్కడ వదిలేయడమే. ఎందుకు అని అంటే వాడిని ఇంకొంత అనే మన మనస్సు వాడిలోని కంప్లైంట్స్ ని ఎతికి మరీ చూపిస్తాయి. ఎస్ సార్. We will be going exactly in the opposite direction of the hero's journey. కాబట్టి మనము ఏ కాన్వర్జేషన్ లో అయినా ముఖ్యంగా మనము ఒక ఆట ఆడుకుంటా ఉంటాం అనమాట. అంటే చెస్ లో ఎస్, నువ్వు ముందు మాట్లాడు, ఆ తర్వాత నేను మాట్లాడతాను, నువ్వు చెప్పు నేను చెప్తాను, నువ్వు ఇది చెయ్యి నేను ఇది చేస్తాను, నువ్వు నన్ను చెంప మీద కొట్టు నీ 2 చెంపలు వాయిస్తాను, నువ్వు నన్ను తొడ మీద కొట్టు నేను కడుపులో పొడుస్తాను. సి ఇట్ ఈస్ లైక్ నీ టర్న్ నా టర్న్. ఇప్పుడు ఎవరైనా వాదులు ఆడుకుంటున్నారు అనుకోండి, ఇద్దరిని చూడండి, జస్ట్ వాళ్ళది కాన్వర్జేషను అంటే మన ఇంట్లో కూడా
ఇంట్లో వాదులాడుకోవడం, వీధిలో వాదులాడుకోవడం, లేకపోతే దాయాదులు వాదులాడుకోవడం, ఆల్ ఆఫ్ దట్ నీ టర్న్ తర్వాత నా టర్న్, ఏదో గేమ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అసలు ప్రాబ్లం వదిలేసి చాలా చాలా సమస్యలు వాళ్ళల్లో మైండ్ ప్యాటర్న్స్ చేంజ్ అయిపోతాయి బికాస్ ఆఫ్ దిస్ కంప్లైనింగ్ నేచర్. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకున్న కాన్వర్జేషన్స్ అవుతున్నాయి ఈ మధ్యన. కాన్వర్జేషన్స్ అన్ని ఎస్ సార్, యూ అదే హ్యావ్ టు జరుగుతుంది. ఫైండ్ వే టు ఫైండ్. సో దీని అందరికీ స్టార్ట్ ఎక్కడొచ్చింది? మనం కంప్లైంట్ చేయడం వల్ల. స్టార్టింగ్ ఇది అవతల వ్యక్తిలోని లోపాలని ఎత్తి చూపాలి అనే మన ఉద్దేశం మూలాన, అవతల వ్యక్తిలో లోపాలు కాదు సరిదిద్దుకోవలసిన విషయాలు ఉన్నాయి అని మనం చెప్పే పద్ధతిలో చెబుతూ ఉంటే బహుశా ఇది కరెక్ట్ వేలో, మనం అనుకున్న వేలో వెళ్తుంది. లేకపోతే మన కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతుంది. సో మనం రాజ్యాంగంలో మనం ఏం రాసుకుంటున్నాము అని అంటే నో కంప్లైంట్ వాట్స్ ఎవర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవతల వ్యక్తిలోని లోపాలను ఎత్తి చూపాలి అనే మన దృక్పథాన్ని మార్చుకుంటూ అవతల వ్యక్తి బాగుపడాలి అనే దానిలో మనం ఎలా చెబితే, ఎప్పుడు చెబితే, ఎక్కడ చెబితే అవతల వ్యక్తి మన ఉద్దేశం, నిజమైన ఉద్దేశం క్యారీ అవుతుందో తెలుసుకొని ఆ జర్నీ, హీరో జర్నీ చేయాలి. చెప్పేదానికి ఒక టైం, సమయము, సందర్భము, ప్లేస్ కూడా. వీటన్నింటికి టైం, ఆ సిచ్యువేషన్, ఎప్పుడు చెప్తే, ఎప్పుడు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి అనేది కూడా హీరోస్ జర్నీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రైట్? థ్యాంక్ యూ. అనుష గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను యాక్చువల్గా నాకు అంతకుముందు నేను సిచ్యువేషన్స్ పైన ఎక్కువ కంప్లైంట్ చేసేదాన్ని సార్. అంటే నేను ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఫస్ట్ నాకు దానికి అడ్డంకులే వచ్చేవి, అంటే దాన్ని కంటిన్యూ చేయకుండా అక్కడికి నేను ఆగిపోయేదాన్ని అనమాట. అలా వర్క్స్ అన్నీ నేను చాలా వరకు ఇంతవరకు చాలా అలా ఆగిపోయాయి నాకు. సో మీరు చెప్పిన తర్వాత నేను చూసుకోవడం స్టార్ట్ చేశాను, ఎందుకు ఇలా ఆగిపోతున్నాయి నాకు ఏంటి అనేది చూసుకుంటే నేను ఎక్కువ సిచ్యువేషన్స్ పైన కంప్లైంట్ చేసుకుంటూ ఓకే అలా ఉందిలే, అంటే దీనివల్ల నేను ఇది చేశానులే అని చెప్పేసి అలా సిచ్యువేషన్స్ పైన కంప్లైంట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం నాకు తెలుసుకొని లేదు అలా కాదు, నేను దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పేసి నాకు అర్థమయ్యి ముందుకెళ్ళడం స్టార్ట్ చేశాను సార్. అంటే గ్రేట్, వండర్ఫుల్. చూసుకొని నాలో నేను చూసుకొని నా సిచ్యువేషన్స్ పైన చేయకూడదు నేను అని చెప్పి. నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. అంటే మధ్య ఒక సిచ్యువేషన్ జరిగింది సార్. అంటే ఒకళ్ళు మోసం చేసి, అంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. సో నేనేమనుకుంటున్నాను, ఒక కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు చేసింది తెలిసి వస్తుందేమో అని అనుకుంటున్నాను. అలా చేయడం కరెక్టేనా సార్? మీరు ఆలోచించండి, అది కరెక్టా కాదా? మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీకు కరెక్ట్ అనిపించేది ఒకటి ఏంటంటే మన ఈగో ఒకటి ఉంటుంది, ధర్మం ఒకటి ఉండొచ్చు. రెండు వేరు వేరు ఉండొచ్చు. రెండు ఒకటైనప్పుడు అసలు గొడవే లేదు. మనల్ని మనము సమర్థించుకుంటున్నామా కంప్లైంట్ చేసినప్పుడు? అవతల వ్యక్తి బాగు కోసమే చేశాను అనేసి, లేకపోతే మనకి తెలియకుండా మనలోని అహం తొంగు చూసి ఇది ధర్మమే, అవతల వ్యక్తికి చేసింది మంచిదే అని మనల్ని ప్రోత్సహిస్తుందా? అంటే వాళ్ళకి వాళ్ళు చేసింది తెలియాలి, ఇలా చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో చెయ్యాలని అనుకుంటున్నాను. వాళ్ళకి చెప్పారా, వేరే వాళ్ళకి చెప్పారా? వేరే వాళ్ళకి చెప్పాను సార్. అంటే వేరే వాళ్ళకి చెప్పడం మూలన వాళ్ళకి తెలుస్తుందా? వాళ్ళకి తెలిసి డైరెక్ట్ రూట్ ఉన్నప్పుడు మీరు ఇండైరెక్ట్ రూట్ ఎందుకు ఎంచుకున్నారు? ఎస్ సార్. అంటే వాళ్ళు ఇలా చేశారు, అంటే డైరెక్ట్గా నాతో గొడవ పడ్డారు ఈ విషయంలో, కానీ దీనికి విరుద్ధంగా వాళ్ళు చేశారు అని చెప్పి నేను చెప్పాను ఇంకొకరికి.
సో అదే దీనివల్ల ఏంటంటే వీళ్ళ నిజమైన నేచర్ ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పాను నేను యాక్చువల్గా. అవతల వ్యక్తికి ప్రతి ఒక్కళ్ళతోటి వాళ్ళ ప్రత్యేకమైన అనుభవం మూలాన అనుబంధం ఏర్పడుతుంది. మనం అవతల వ్యక్తికి ఫలానా ఫలానా అనేసి మనం చెప్పనవసరంలా. ఇఫ్ యూ హ్యావ్ ద ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. మనము చాలా విషయాలని కాంప్లికేట్ చేసుకుంటాం. చాలా సింపుల్ థింగ్స్ ని మనము కంప్లైంట్ చేస్తూ, కంప్లైంట్ అనే దాన్ని నేను ఇక్కడ వాడను, మనము చాలా చాలా సింపుల్ విషయాలని కాంప్లికేట్ చేసేసుకుంటాం. మనం నిజంగా అంత కాంప్లికేట్ చేసి సొల్యూషన్ కావాలా మనకి? అదొక్కటే నా మార్గం. సో మీరు మూడో వ్యక్తికి చెప్పినది నాలుగో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి చెప్పింది 100వ వ్యక్తికి, 100వ వ్యక్తి మూలాన మీ మధ్యన మీ ఉద్దేశం ఏంటి? ఓ రెండో వ్యక్తి మీ నిజమైన నేచర్ ని తెలుసుకోవాలని. మీరు పర్సన్ నెంబర్ 3, 4, 5 ఎందుకు వాడుతున్నారు? మీరు పర్సన్ నెంబర్ 3నే వాడారు. పర్సన్ నెంబర్ 3 విల్ సే టు పర్సన్ నెంబర్ 4, 4 will say to 5, 5 will say to 7. ఇలా that will be like a chain reaction. మనకి మనం సమర్థించుకోవచ్చు. ఎస్, మనం సమర్థిస్తూ ఉండొచ్చు, నేను చేసింది రైటే, అవతల వ్యక్తి మంచి కోసమే. అవును సార్, అలాగే అనిపిస్తుంది యాక్చువల్లీ. అదే, దట్స్ వాట్. మనల్ని మన మైండ్ ఎప్పుడు ఇది నువ్వు తప్పు చేసావు అనేసి మనల్ని మనం ఎత్తి చూపదు. అదే కదా మనం స్టార్టింగ్ నుంచి అనుకున్నది. చిన్నప్పుడు మనము ఏదైనా తప్పు చేస్తే మాస్టర్ ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, స్కూల్కి వెళ్ళే వరకు, కాలేజ్కి వెళ్ళే వరకు కొంతమంది ఉంటారు. ఆ తర్వాత మన లైఫ్ జర్నీలో మనం ఒంటరి వాళ్ళం. మనకు ఎవరు చెప్పరు ఇది రైట్ ఇది తప్పని. మనం ఏది చెప్పినా మన మైండ్ ఎస్ యు ఆర్ రైట్ మాస్టర్ అంటది. మీ ఈగో దానికి పక్కదారులను చూడనివ్వదు. నువ్వు అవతల వాళ్ళని కసి తీరా తిట్టావు కదా, నువ్వే రైట్, ఈ సిచ్యువేషన్ లో నువ్వు చేసిందే రైట్ అని అంటది. నువ్వు చేసింది తప్పని ఎప్పుడు అనదు. రైట్. సో మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోరా ప్లీజ్. సో మనము అలా ఎప్పుడైతే మన ఆత్మ సమర్థన రీతులని మనం ప్రోత్సహిస్తూ ఉంటామో అది మనల్ని ఇంకా ఇదిగో నువ్వు చేసింది ఇది, అవతల వాడిని చంపేసింది ఎందుకు అని అంటే ఇది వాడు నిన్ను ఎక్కడో గాయపరిచాడు, ఇలా గాయపరిచాడు కాబట్టి ఇది కరెక్ట్ అయిన పద్ధతి, ఇదే న్యాయం అని మనం ఎప్పుడు ఏది చేసినా, మీరు అవతల వాళ్ళని చంపేసినా సరే మిమ్మల్ని సమర్థిస్తూ ఉంటది. ప్రతి వాడికి, దొంగకి, మర్డరర్కి, ప్రతి తప్పు చేసిన వాడికి తనని తాను సమర్థించుకునే లాజిక్ ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటది. నాకు ఒకటే ఉద్దేశం సార్, అంటే వాళ్ళు నన్ను మోసం చేశారు, సో వాళ్ళకి తెలిసేలాగా చెయ్యాలి నేను అని అనుకుంటున్నాను. ఆ ఒక్క ఉద్దేశమే ఉంది నాలో యాక్చువల్గా. కానీ అది ఎలా చేయాలి, ఏ ప్రాసెస్లో చేయాలి అనేది క్లారిటీ రావట్లేదు. అంతే. మీరు ఆలోచించండి, నేను చెప్పను, మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించండి. కానీ ఖచ్చితంగా పక్కన వాళ్ళకి ఇదిగో నన్ను ఇలా చేశాను, నేను ఇలా మోసపోయాను, వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం మూలాన మీ మోసం మీకు సొల్యూషన్ వస్తుందా? నేను అదే అంటున్నాను. మన సెకండ్ క్వశ్చన్, కంప్లైంట్ చేసిన వాళ్ళు మీరు హ్యాపీగా ఉన్నారా, గిల్టీగా ఫీల్ అవుతున్నారా? రెండో క్వశ్చన్, కంప్లైంట్ చేయడం వల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా సిచ్యువేషన్ లో? వాళ్ళు మారుతారా? వాళ్ళు మారే విధంగా మన కంప్లైంట్ ఉందా? అందుకే ఈరోజు ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. ఏదైనా లాభం సరే, మీకు లాభం అని మనం అనుకునేది వచ్చినా మనకి మనం నిజంగా
కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ చేసుకుని మనకి నిజమైన లాభం ఎంత, బహుశా మనం నష్టపోయే పర్సీవ్డ్ లాస్ ఎంత, అది కూడా వేరే మనం బేరీజ్ వేసుకొని అప్పుడు చేసుకోవాలి. ఆబ్వియస్లీ వ్యాపారం ఎప్పుడు చేస్తాము, మనకి నష్టం కంటే లాభం ఎక్కువ ఉన్నప్పుడు. మన జీవితంలో మన టైం తోటి, మన మనస్సుతోటి, మన ఆత్మతోటి మనం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాము. మనకి లాభం ఉండాలా, నష్టం ఉండాలా? లాభం ఉంటుందా? మరి కంప్లైంట్ చేస్తున్నప్పుడు మీకు లాభం ఉంటుందా? లాభం మూలాన మనం ఏదైతే అనుకుంటున్నప్పుడు మనకి నష్టం కంటే లాభం ఉండాలి కదా, మనకి లాభం ఉంటుందా? మీరు ఆలోచించుకోండి. ఉంటే మంచిది, మీరు ఏది చెప్తే అది రైట్, మీరు ఏది చేయబోతుంటే అది రైట్. రైట్. సో నేను లాస్ట్ లో ఇందాక శ్రీధర్ గారి క్వశ్చన్స్ వాటికి కూడా కొంచెం చెప్తాను, బికాస్ మనకు 6:30 అయిపోతుంది కాబట్టి. సార్ ఒక చిన్న జయశ్రీ సార్, చెప్పండి. సార్ ఇందాక మీరు అన్నారు మన కాన్స్టిట్యూషన్ లో కానీ ఇక్కడ కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఉంటాయి, అవి ఇవి చెయ్యాలి ఇవి చేయకూడదు అని ఉంటుంది అని చెప్పారు కదా సార్. సో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఆచారాలు మనం ఎంతవరకు ఫాలో అవ్వాలి? అంటే మన మంచి కోసం ఆలోచించాలా, వాళ్ళు బాధపడినా గానీ? నాకు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి, అంటే నాకు ఎగ్జాంపుల్ చెప్తేనే నాకు అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాకు ఒక ఇంట్లో రెంట్కుంటున్నారు సార్, వాళ్ళు ఒక అతను అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళకి ఇల్లు లేదు. అక్కడే మా అత్తగారు ఏమంటారంటే, చనిపోయారు కదా వాళ్ళు ఉండకూడదు ఇంట్లో, తర్వాత ఎవరైనా మనకి రావాలన్నా రారు అని అంటారు. నా ఉద్దేశం ఏంటంటే, ఏ ఆధారం లేదు కదా వాళ్ళకి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏమవుతుంది ఉంటే అన్న ఉద్దేశం నాది సార్. సో అక్కడ కొంచెం కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో అప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలి, మనకి ఫ్యూచర్ లో చెడు జరుగుతుందన్న ఉద్దేశం. నాకైతే వాళ్ళు ఇంకా పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు, మనం కాదంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు కదా. మనకి ఎప్పుడు ఏదో చెడు జరుగుతుందని ఇప్పుడు ఉన్న వాళ్ళని బాధ పెట్టలేం కదా. ఉద్దేశం అయితే నాకు. అదే పెద్దవాళ్ళు ఏమంటారంటే, వాళ్ళకు కొన్ని పట్టింపులు ఉంటాయి కదా, మన సంప్రదాయం కదా, ఉండకూడదు కదా అని అంటున్నారు. అది సార్ యాక్చువల్లీ జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఈ పట్టింపులు అనేవి, సాంప్రదాయాలు అనేవి మనల్ని మంచికి పెద్ద పీట వేసి ఆ తరువాత ఈ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలను పట్టించుకోవాలి. మీరు ఆలోచించింది రైటే, మీరు ఆలోచించింది కరెక్ట్, కానీ మీరు ఎదిరించలేని దానితోటి మీరు తలపడుతూ ఉండొచ్చు. అవతల వ్యక్తికి మీ మంచితనం ప్రతిబింబించేలాగా చెప్పాలి. అవతల వ్యక్తికి అంటే మీ అత్తగారికో లేకపోతే మీ పెద్దవాళ్ళకి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళకి మీకు కావాల్సింది ఏంటి? మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. రెంట్ కాదు, అది పక్కన పెట్టండి. మీకు కావాల్సింది రెంట్. ఆ రెంట్ ఇచ్చే స్తోమతలో వాళ్ళు ఉన్నారా? ప్రెజెంట్ అయితే లేరు సార్. ప్రెజెంట్ లేరు. సో దానికోసం వారు ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ 7 months నుంచి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అతనికి యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది. సో మీరు మానవత్వంతో వారిని మోయాలి అని అనుకుంటున్నారు. మంచిది. ఎంతకాలం మోస్తారు? అంటే రెంట్ అయితే ఇస్తారు సార్. రెంట్ అయితే వాళ్ళకి ఈ మంత్ కాకపోయినా తర్వాత అయినా. నేను మిమ్మల్ని అది క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతున్నాను, మీరు డైరెక్ట్ గానే చెప్పండి. సో మీకు కావాల్సింది ఏంటి? రెంట్. రెంట్ అయితే మీకు వస్తువు ఉంది, మీకు దాంతోనే సంబంధం. వాళ్ళు చనిపోయారా లేదా అనేది మీకు సంబంధమే లేదు కదా. అవును సార్. రేపొద్దున వీళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఎవరో వస్తారో లేదో అనేది ఇప్పటి నుంచే ఆలోచించుకుని ఖాళీగా పెట్టుకోవడం ఎందుకు అని మా అత్తగారు సార్. ఇప్పుడు వద్దు, వాళ్ళు ఖాళీగా చేసేసి వెళ్ళిపోవాలి, ఉండకూడదు, పక్క వాళ్ళు కూడా ఏదైనా అంటారని వాళ్ళ ఉద్దేశంతో తను ఆలోచిస్తుంది. నేను ఉండని అనే ఉద్దేశం నాది. సో ఇక్కడ ఏ డెసిషన్ తీసుకోవడానికి అవ్వట్లేదు. సో
ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎనీ బ్యాడ్ కెన్ హ్యాపెన్ టు ఎనీ వన్ ఎనీ టైమ్. సో అవతల వ్యక్తికి మీరు ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోవాలి. కెన్ యూ గ్యారంటీ దట్ ఎనీ బ్యాడ్ షల్ నాట్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ? సార్ ఒక అది కూడా అనిపిస్తుంది. గ్యారంటీగా ఇది నేను ఇది నా ఆలోచన, నేను స్టాండ్ తీసుకుంటాను అని కూడా 100% అన్ఫార్చునేట్లీ వాళ్ళకున్న డాగ్మాస్, లేకపోతే వాళ్ళకున్న ఆ చాదస్తం, వాళ్ళకున్న వీటితోటి వీ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. సో మీకు కావాల్సింది రెంటే అయినప్పుడు అవతల వ్యక్తికి మీరు సహాయం చేయాలి అని మీకు అనిపించినప్పుడు you get the support of other people in the family and tell her properly that this can happen to any person, anytime, anywhere. And unfortunately it may happen to any one of our family members also. మనం మంచి చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు మనకి? అండ్ మీరు చేసేది ఇప్పుడు ఎప్పుడో రాబోయే మనకి రెంట్ గురించి ఇప్పుడు ఆలోచిస్తూ మీరు ఇబ్బంది పడతా ఉండి పాపం చేస్తున్నారు. దేవుడు అనేవాడు పాపం అనేది ఉంటుంది. పాపం చితికిపోయిన వాళ్ళ మీద మీకు అథారిటీ ఉంది కాబట్టి మీరు వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మనకి ధర్మం కాదు అని తెలిసిన సాంప్రదాయాలు అనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉన్నారు. అది తప్పు అనేసి అవతల వ్యక్తికి చెప్పాలి. అదే సార్, అది తప్ప లేదు ఆచారము ఇలాగే చేయాలి అని దాన్ని తీసుకోవాలా, మనకేదో అవుతుందని, లేదా తను వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని హ్యుమానిటీ తోటి నేను మీకు ఓన్లీ ఆప్షన్స్ చెప్పగలను, నిర్ణయించేది మీరే. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంటే అదే చేయాలి. ధర్మం వైపు నిలబడడం కూడా ఒక అగ్ని పరీక్షే. మీరు నిజంగా సక్సెస్ఫుల్ ఎప్పుడవుతారు అని అంటే అందరూ ఒక దారిని వెళ్తున్నప్పుడు, మనం ధర్మం వైపు మాత్రమే నిలబడినప్పుడు. సో దట్ ఈస్ యువర్ టాస్క్. పిరికి వాళ్ళ మూలాన ప్రపంచానికి ఏం ప్రయోజనం లేదు. మీరు ఏదో 10 గుళ్ళకెళ్ళి పూజలు చేయని అవసరం లేదు. దేవుడు ఎక్కడ లేడు, పక్కన వాళ్ళలో కూడా ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయకపోగా మన దగ్గర ఉన్న వాళ్ళని తరిమేస్తూ ఉంటే మనకి పాపం చుట్టుకుంటుంది. ఇవన్నీ నేను చెప్పచ్చు, మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆచరించాలి. ఫైనల్ డిసిషన్ ఈజ్ యువర్స్. ఇట్ ఈస్ యువర్స్, యువర్ కాల్, కంప్లీట్లీ యువర్ కాల్. మీరు దేనికి పెద్దపీట వేస్తారు అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ కాల్. నాకు చెప్పనవసరంలా, మీరు ఆన్సర్ నాకు చెప్పనవసరంలా. కానీ ఈ ధర్మ సంకటంలో మాత్రం ఉండద్దు. ఇప్పుడు ఆచారము ధర్మం సార్, ఈ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది అనమాట. ధర్మము ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ధర్మాన్ని బేస్ చేసుకుని ఆచారాలు వచ్చాయి. మనం అనుకుంటున్న ఆచారం కాదు, ఎవరికో తెలిసింది కాబట్టి అది ఆచారం కాదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆచారం. అది ఆచారం కాదు. ఆచారాలు ఏవైనా ఉన్నా మనల్ని మంచి దారిలో పెట్టేవే మన ఆచారాలు. కానీ వాటినికి మనం వక్రభాష్యం చెప్పి దాన్ని ఆచారం చేయడం మనం చేసిన తప్పు. అది ఆచారం ఏం కాదు. ఓకేనా అండి? రైట్. సో నేను చెప్పాలి అని అనుకున్న లాస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మన కంప్లైంట్ చేస్తుంటాము, లేకపోతే మనం ఈ వారం రోజులుగా మనం చూస్తున్న ఈ విషయాలన్నింటినీ మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుని ఆలోచించుకోవాలి. కానీ నో రిగ్రెట్స్.
రిగ్రెట్ అనేది ఉండకూడదు. రిగ్రెట్ అంటే నాకు తెలియకుండా ఈరోజు ఒక 5 కంప్లైంట్ చేసేసాను, అయ్యో చేసేసానే అనేసి బాధపడద్దు. దాన్ని అక్కడ వదిలేసేయండి. నెక్స్ట్ ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోండి. జయదుర్గా గారు మీరంతా అయ్యో చేసేసానే, చాలా తప్పు చేసేసాను, ఇప్పుడు ఏమైపోతుంది అనేది ఏం అవసరంలా. ఓకే, లీవ్ ఇట్. ప్రతి క్షణము కొత్తదే. ఇట్స్ ఏ న్యూ బిగినింగ్. అయిపోయింది కదా, లీవ్ దట్, దాన్ని వదిలేసేయండి. అసలు రిగ్రెట్ అనేది హీరో మనసులో ఉండకూడదు. హీరో అవ్వాల్సిన వ్యక్తిలో ఉండకూడనిది ఏంటంటే రిగ్రెట్. అయ్యో గతం తాలూకు తప్పులు చేసేసాని, మనం తప్పులు అందరం చేసుంటాం, దాన్ని వదిలేసి దానిలో గతంలో అస్సలు ఉండకూడదు. ఆ తప్పులని ఇప్పుడు తర్కించకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ హ్యావ్ యూ టు డూ? ఈ క్షణం దాన్ని అండూ చేయడానికి మనకేమన్నా అవకాశం ఉందా? అది చూడండి. అయిపోయింది. సో తెలియనప్పుడు, మెచ్యూరిటీ లేనప్పుడు, తెలిసి తెలియని ఉడుకుతనంలో మనం ఏవో కంప్లైంట్ చేసేసి ఉంటాము, లేకపోతే నిన్నే చేసి ఉంటాము, లేకపోతే క్రితం క్షణమే చేసేసి ఉంటాం. ఇక నుంచి ఎప్పటికప్పుడు కొత్త క్షణం వస్తున్నట్లు, ఎప్పటికప్పుడు మనం కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేస్తాము అని అనుకుని, ఈ కొత్త జీవితంలో ఇక నుంచి నేను కంప్లైంట్ చేయను. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు రిగ్రెట్. అయిపోయింది కదా. సో ఇప్పుడు ఐ విల్ నాట్ కంప్లైన్ ఫ్రమ్ నౌ ఆన్. ఐ విల్ నాట్ డూ ఎనీ రాంగ్ థింగ్ ఫ్రమ్ నౌ ఆన్. నన్ను నేను అలా క్షమించుకోగలగాలి. ఫర్గివ్ నాట్ ఓన్లీ అదర్స్ బట్ ఆల్సో యువర్ సెల్ఫ్. మనల్ని మనం కూడా ఫర్గివ్ చేసుకోవాలి. హీరో జర్నీలో ఇది కూడా ఇంపార్టెంట్. ఏమని? వీ హ్యావ్ టు ఫర్గివ్ అవర్ ఓన్ రాంగ్ డూయింగ్స్ ఎర్లియర్ విచ్ వీ మైట్ హ్యావ్ కమిటెడ్. అంతకుముందు చేసిన మన తప్పులని మనం వదిలేసేయాలి. మనకి తప్పు అని తెలిస్తే, అవసరం అయితే సిచ్యువేషన్ ని డిమాండ్ చేస్తుంటే అవతల వ్యక్తి దగ్గర నన్ను ఫర్గివ్ చెయ్యి అని అవతల వ్యక్తిని యూ కెన్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్. యూ కెన్ సే అన్ అపాలజీ. ప్రతి ఒక్కళ్ళు ఏం పర్ఫెక్ట్ గా ఏం లేరు, మనం కూడా పర్ఫెక్ట్ గా లేము. అప్పుడు క్రితం క్షణం తాలూకు మనం, క్రితం సంవత్సరం తాలూకు మనం తప్పు చేసాం. ఇప్పుడు మనం కొత్త మనం అవుతున్నాం. వీఆర్ ఎ న్యూ పర్సన్. ఈ న్యూ పర్సన్ అండ్ వాంట్ బీ హ్యాపీయర్ ఆల్వేస్. మైండ్ లో ఏది క్యారీ చేయకూడదు. అయ్యో ఇలా తప్పు చేసేసానే అనే ఫీలింగ్ ఉండకూడదు. There is no need to regret any part at any time. మీకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఉంటే గనక అవతల వ్యక్తిని క్షమాపణ అడగడము, లేకపోతే దానికి ప్రాయశ్చిత్తం ఏది రకంగానో మీకు అనిపిస్తుందో దాన్ని చేసేసి స్టార్ట్ ఫ్రెష్. మైండ్లో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నెవర్ కంప్లైన్ వల్ల లాభం ఏం లేదు. కంప్లైంట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఏం లేరు. కంప్లైంట్ చేసినందువల్ల సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వడం లేదు. ఎవరికి ఏమీ లాభం జరగట్లేదు. రైట్, విల్ స్టాప్ నౌ. 6:40 అయిపోయింది ఈరోజు. మనం ఇంకా ఏమైనా మాట్లాడుకోవాలి అని అంటే వి విల్ టాక్ ఇన్ ద డేస్ టు కమ్. జనరల్ గా ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు వి విల్ టాక్. ఓకే, హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద క్లాసెస్. మనం వరుసగా అంటే 2 రోజులు లేవు కాబట్టి సాటర్డే సండే కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. విల్ హ్యావ్ అవర్ రెగ్యులర్ క్లాస్ ఆన్ మండే. ఓకే, ఈస్ దట్ ఓకే? రైట్ సార్, 1 సెకండ్. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఇందాక మీరు తనకు చెప్పారు కదా, అంటే
వీలైతే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి పేరు కన్విన్స్ చేయండి. అట్లాంటి ఒక సిచ్యువేషన్ మన దగ్గర కూడా ఐఎమ్ అనేబుల్ అవ్వచ్చు టు అని. సీ యూ. వేర్ ఆర్ యూ? చైతన్య సార్. చెప్పండి చైతన్య గారు, చెప్పండి. రైట్ ఆ! రైట్ యా. సార్ ఇందాక చెప్పారు గదా! వీలైతే తనని కన్విన్స్ చేయండి. మన ఇంట్లో గూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ రావచ్చు గదా! అని. అంటే నాకు జరిగేది ఎవ్రీ టైమ్ అదే సార్. మనం కన్విన్స్ చేస్తూ ఉంటే వాళ్ళెట్లా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు తన సిచ్యువేషన్‌లో ఏంటి, అట్లాంటి ఒక సిచ్యువేషన్ మన దగ్గర గూడా జరగదు. ఏదైనా అది చావైనా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు, యాక్సిడెంట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, మీరు బీయింగ్ ఏ ఒక ఏజ్డ్ పర్సన్ ఎంత లైఫ్ చూసుంటారు, ఎంత అనుభవం ఉంటది. అట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే, మనకే వస్తే, మనకొక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే ఎంత సఫర్ అవుతామో. సో, బీ పాజిటివ్. కొంచెం హెల్ప్ చేస్తే దానివల్ల మీకొచ్చే నష్టం ఏం లేదు. వి ఆర్ బ్యాకప్. మనం ఉన్నాం కదా! మనకు సరిపోయేంత ఉంది గదా! అంటే షీ విల్ ఎక్స్‌పెల్ లైక్ ఏమంటారంటే, "నువ్వు నా చావు కోరుకుంటున్నావా? మీకందరికీ తెలుసా తిను నా చావు కోరుకుంటుంది. అసలు నేను బతికుండడం ఇష్టం లేదు. ఇంట్లో పెట్టుకోవడం ఇష్టం లేదు." షీ విల్ స్ప్రెడ్ లైక్ వాస్ట్ అన్నమాట. ఎవ్రీ సిట్యుయేషన్‌లో ఎవ్రీ టైమ్ అదే జరుగుతుంది. సో, లాస్ట్ 1 వీక్ బ్యాక్ గూడా అదే జరిగింది. ఐయామ్ నాట్ హ్యాపీ బట్ నేను మాట్లాడడమే మానేశాను సార్. మాట్లాడితేనే తప్పొస్తుంది. మంచి చెప్తే గూడా తప్పొస్తుంది. అంటే ఎంత ప్రచారం అంటే అన్‌నోన్ పర్సన్స్‌కి గూడా రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి గూడా పిలిచి మరీ చెప్పడం. ఊర్లో ఉన్న వాళ్ళకి ఫోన్ లైవ్‌లో పెట్టి రికార్డింగ్స్ వినిపియడం. ఇట్స్ హర్టింగ్ మీ ఎ లాట్ అన్నమాట. సో, ఐ స్టాప్డ్ టాకింగ్ టు హర్. బట్ ఇది నా క్యారెక్టర్ కాదు. నాకు నచ్చని ఒక లైఫ్. నాకు ఒక మదర్ ఉంది. అలా ఒక ఏజ్డ్ పర్సన్‌తో మాట్లాడకుండడం నాకు నచ్చట్లేదు. కానీ తప్పట్లేదు. సో, వాట్ ఐ హావ్ టు డూ? ఎవ్రీ సిట్యుయేషన్, ఎవ్రీ సింగిల్ మొమెంట్ నాకు లైఫ్ ఇదే ఉంది. సో, ఏం చేయాలి దానికి? యామ్ ఐ డూయింగ్ రైట్ ఆర్ రాంగ్? నేను, మీరు తను అంటే ఇంట్లో అందరు ఒక్క పర్సన్ అని గాదు. ఆల్‌మోస్ట్ ఆల్ ద పర్సన్ ఆర్ రియాక్టింగ్ ద సేమ్ వే. సో, నా గురించి తెలిసిన పక్క వాళ్ళు గాని, ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ ద సేమ్ థింగ్. బీ కామ్. మాట్లాడకు. మాట్లాడితే నువ్వెంత మంచి చేసినా అది నీకే రివర్స్ అయినప్పుడు అట్లాంటి ఒక మంచితనం నీకు అవసరమా? స్టే కామ్. డోంట్ టాక్. చేసే పనైతే అన్నీ చేసి పెడుతున్నావు గదా! ఇట్స్ ఓకే. లీవ్ ఇట్. ఈస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నాకు క్వశ్చన్ అడుగుతున్నారా? హ్మ్. ఎస్. చైతన్య గారు, మీరు గ్రాటిట్యూడ్ క్లాసెస్ విన్నారా అండి? కుడ్ యూ లిసన్ టు అవర్ గ్రాటిట్యూడ్ క్లాసెస్ విచ్ వీ హ్యావ్ dealt with similar kind of problems some 3-4 months back? లేదండి. ఇదే ఫస్ట్ టైమ్. No problem. So, no problem. మీకు you have to practice gratitude. హ్మ్. మీరు ప్రాబ్లం జెనిసిస్ బహుశా అవతల వ్యక్తి నెగిటివ్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు. నేను అది కాదనట్లేదు. ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ దాట్. హ్మ్. మీరు ఆర్ యూ యూసింగ్ యువర్ వర్డ్స్, చాయిస్ ఆఫ్ వర్డ్స్, మీరు మీ పదాలు ఎంపిక చేసుకునేటప్పుడు, ఈ క్లాస్ వరకు విన్నారు కాబట్టి నేను ఈ క్లాస్ చెప్తాను. పదాలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆర్ యూ చూసింగ్ ద రైట్ వర్డ్స్ టు కన్వే యువర్ గుడ్ ఫీలింగ్? యెస్ సార్. 3 టైమ్స్ ట్రై చేశాను సార్. 3, 4 టైమ్స్ కాదు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మాక్సిమం నంబర్ ఆఫ్ సైకాలజీ క్లాసెస్ విన్నాను. టీవీలో షోస్ అయితే విన్నాను. వాళ్ళు చెప్పిన ప్రతి టెక్నిక్ అప్లై చేశాను. మాక్సిమం నా వల్ల ఎన్ని అయితే అన్ని అప్లై చేశాను. విన్నప్పుడు తిట్టి పెడతారు. మళ్ళీ ఏదో ఒక టైంలో అది ఫాలో చేస్తారు. కానీ ఇట్స్ నాట్ మై క్రెడిట్. వాళ్ళు ఓన్‌గా చేసుకొని చేసినట్టు నేనొక పెద్ద డమ్మీ అసలు నేను ఎగ్జిస్టింగ్ ఉన్నా అని గూడా చూడరు ఇంట్లో. అంటే లీస్ట్ బాదర్డ్ అన్నమాట. ఒక పనమ్మాయికిచ్చే వాల్యూ గూడా ఇవ్వరు. ఫాలో చేసేది మాత్రం నేను చెప్పిందే చేస్తారు. నేను అది గూడా అనుకుంటా. ఓకే. ఇట్స్ ఓకే. నాకు క్రెడిట్ ఇవ్వకపోతే ఏంటి, ఫాలో అవుతున్నారు గదా! అట్‌లీస్ట్ బాగుపడుతున్నారు గదా! కానీ నాకు నచ్చని ఒక విషయం ఏంటంటే, నేను చెయ్యని విషయాన్ని చేసింది అని తప్పుగా ప్రచారం జేసి, అందరూ నన్ను నెగెటివ్‌గా చూసేలాగా జేస్తారు. ఇప్పుడు ఇంట్లో సిట్యుయేషన్ ఎట్లుందంటే, సపోజ్ మీకొక చిన్న ఎగ్జాంపుల్. నిన్న మార్నింగ్ ఒక టంబ్లర్ డైలీ మా హస్బెండ్ ఆఫీస్‌కి తీసుకెళ్తారు. మజ్జిగ గాని, రాగి జావ గాని. అది తన రూమ్‌లో ఉంది. ఎక్కడుంది అది అంటే, తన రూమ్‌లో ఉంది అంటే, "నో, డోంట్ ఈవెన్ అటర్ హర్ నేమ్. అక్కడుంది అని అసలు నీ నోటితోనే అనకు. తన పేరే నోట్లోంచి తీయకు.
నీకు కావాలి కదా, నేను వెళ్ళి తీసుకొస్తానని తను వెళ్ళి తీసుకొచ్చారు. అది సిచ్యువేషన్. ఏమీ మాట్లాడొద్దు. హౌ కమ్ సార్ షీల్ స్టే ఎవ్రీ టైమ్ విత్ మీ. ఇది అంటే ఒక గెస్ట్ కాదు కదా, తను ఇంట్లో ఉండే పర్సన్. అట్లా రిలేటివ్స్ వచ్చినా ఎవరు వచ్చినా, ఇప్పుడు మా ఆడపడుచుని కాదనలేను, అత్తయ్యని కాదనలేను, ఇంట్లో ఉండేవాళ్ళు. ఇచ్చి ఒక మాట కూడా మాట్లాడడానికి ఇబ్బంది అంటే ఎలా సర్వైవ్ అవ్వాలి? అదే అర్థం కావట్లేదు. సారీ టు ఐ అండర్స్టాండ్. చెప్తాను సార్. అంటే ఇప్పుడు చూస్తే నేను ఈ అబ్జర్వేషన్స్ అన్నిటిలో మనం కంప్లైంట్ చేయకుండా వాళ్ళ మామయ్య గారి ద్వారానో వాళ్ళ హస్బెండ్ ద్వారానో గట్టిగా చెప్పించడం ఒకటి. ప్లస్ ఎక్కడైనా సార్ సోషల్ మీడియాలో కూడా ఒక మెన్ కానీ ఉమెన్ డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా ట్రోల్ చేయడం, కంప్లైంట్స్ వస్తాయి. అదే ఒక లేడీ కంప్లైంట్ చేసి మాట్లాడారు అనుకోండి సోషల్ మీడియా, అమ్మాయిల డ్రెస్సులు బాగాలేదని, లెస్ కంప్లైంట్స్ అనమాట, అంటే ట్రోలింగ్స్ అనమాట. అంటే ఎవరు ఏం చెప్పాలో అది ఇందాక మీరు చెప్పారు కదా సార్, మనకు ఆ అర్హత ఉందా అంటే నేను అంత పర్ఫెక్ట్ అని. సో మనం కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఆ అథారిటేటివ్ మనకు ఉన్నప్పుడు మనం కంప్లైంట్ చేసుకుంటా ఉంటే దానివల్ల రిజల్ట్ వస్తుంది సార్. అది స్టీరియో టైప్ అయిపోతున్నట్టుగా ఉంది సార్. ఇప్పుడు ఇంట్లో మామయ్య గారు ఉంటారు, ఆయన చేత చెప్పిస్తే అత్తగారు మా మాట వింటారు. మా 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 మిస్సెస్ ఉంది సార్, నేను చెప్పినట్టు వింటది. సో మా అమ్మగారు ఉన్నారు అనుకోండి కంప్లైంట్, మా నాన్నగారు చేత చెప్పిస్తే సరిపోద్ది కదా. సింపుల్ థింగ్ సార్, దానికి సైకాలజీస్ అవన్నీ చేయకుండా. లేదండి, అంటే ఎవరు డేర్ కూడా చేయరు సరే తనకి అంటే నాకు అంత చెప్పడానికి. ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి జస్ట్ తెలిసినా నాకున్న కూడా అబ్జర్వేషన్ వాళ్ళు రియలైజ్ చెప్పాను. అవ్వట్లేదు. నాకున్న అబ్జర్వేషన్ బెటర్ అందరూ చెప్పానంటే నన్నే నోరు మూపిస్తున్నారు అనమాట. అంటే పర్లేదండి. ఇది ప్రాబ్లం నా ఒక్కదాని, అంటే అత్త కోడలు కంప్లైంట్ అని చెప్పట్లేదు. నాకు రిలేటెడ్ గా ఉన్నా, నా ఫ్రెండ్స్ ని ట్రీట్ చేయరు, పేరెంట్స్ ని ట్రీట్ చేయరు. అది ఇప్పుడు పిల్లల వరకే వచ్చింది. అంటే బాబు 8th, పాప 7th. వాళ్ళ స్టడీస్ పైన, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఏది చెప్పినా కూడా నువ్వు కామ్ గా ఉండు అంతే. నీకు విననప్పుడు, ఎదుటి వ్యక్తి విననప్పుడు బీ కామ్ అంతే. వాళ్ళు ఏమన్నా అనని, నువ్వు వదిలేయి. కొంచెం స్టీరియో టైప్ అవ్వడం వల్లే మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి తర్వాత ఇండివిజువల్ అయిపోతున్నారు. ఉమ్మడి కుటుంబాల దగ్గర నుంచి ఏంటంటే మనం చెప్పేది పెద్దవాళ్ళ చేత చెప్పించడం ఒకటి, మామయ్య గారి చేత చెప్పించడము, అలా కూర్చోబెట్టి మాట్లాడడం ఒకటైతే, దీనివల్లే మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి డివోర్స్ రేట్ ఎక్కువ అవ్వడం, ఈ కాన్ఫ్లిక్ట్స్ దీనివల్ల ఎక్కువగా మన తెలుగు స్టేట్స్ లో ఇదే జరుగుతుంది. సోషల్ మీడియా అని, బిగ్ బాస్ షోస్ అని, ఇవన్నీ ఉంటే ఉండు వెళ్ళిపోతాయి. ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది పెట్టే రిలేషన్షిప్స్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా, పాషా సార్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కలిసి ఉండండి అని చెప్తారు. బట్ కానీ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు 30 years 35 years ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు, మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళు పెట్టే కొటేషన్స్ అంటే, సో నీ పార్ట్నర్ మీద నీకు ఇబ్బందిగా ఉందా, సో వదిలిపెట్టేసి కర్మ విల్ హాంట్ యూ అని చెప్పి లేనిపోనివన్నీ తీసుకొచ్చి వాళ్ళు మనీ ఏం చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ తో బాగా కలిసే ఉన్నారు. అవి ఫాలో అయిపోయేసి సైకాలజీ, మైండ్ సైకాలజీ ఇవన్నీ మనం ఫాలో అయ్యి పెద్ద పెద్ద కాన్ఫ్లిక్ట్స్ చేసి అంతర్యుద్ధాలు జరిగిపోతున్నాయి కుటుంబాల్లో. అందుకనే మన సనాతన ధర్మం ప్రతిసారి ఇదేనండి డిస్ట్రక్షన్. కంప్లైంట్ 10 years అంటే స్టీరియో టైప్ గా ఉంటుంది. దానివల్ల ఇంకా మనం ఎనర్జీస్ అన్ని డ్రైన్ అయిపోతాయి, ఎమోషనల్ గా డౌన్ అయిపోతాం. ఇంకా హీరో జర్నీ ఎలా స్టార్ట్ చేస్తాం? లాస్ట్ 3 years ప్రాబ్లం బ్యాక్ ఉంటే కూడా కంప్లీట్ బీపీ 50కి పడిపోయి వితిన్ 10 minutes నాకు ప్రాపర్ మెడికేషన్ అందకపోతే షీల్ నాట్ బి అలైవ్ అని చెప్పారు. మై హస్బెండ్ వాజ్ లైక్ ఏంటి అర్థం కాని పరిస్థితి. బట్ ఓన్లీ థింగ్ వాజ్ ఐ హ్యావ్ టు లివ్ ఫర్ మై కిడ్ అని ఒక్కటే పెట్టుకొని దానికోసమే స్టిల్ గోయింగ్ ఆన్ ఎవ్రీ సెకండ్ అనుకుంటా. నా త్రూ రైట్. వచ్చిన పిల్లలకి నేను లైఫ్ ఇవ్వాలి కదా. లెట్ మీ స్పీక్. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు. సారీ సార్, మధ్యలో డిస్టర్బ్ చేసి ఉంటే. నో ప్రాబ్లం, లెట్ మీ స్పీక్ నౌ. మీకు ఇది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం కదా, 10 years ప్లస్ నుంచి ప్రాబ్లం, రైట్? ఇట్స్ నాట్ ఓన్లీ ఏజ్ ఓల్డ్ సార్, థాట్ ప్రాసెస్. లెట్ మీ కంప్లీట్. ఓకే, అది నేను అడిగిన దానికి మీరు చెప్పండి. ఇది థాట్ ప్రాసెస్ పక్కన పెట్టేద్దాం, మనకు అసలు థాట్ అనేది పక్కన పెట్టాం. ఇది చాలా ఎప్పటి నుంచో మీరు పడుతున్న ప్రాబ్లం అనేసి నా ఉద్దేశం. అవును కదా? అవునా? సో దీనికి సొల్యూషన్ ఒక రోజులో రాదు కదా. ఆర్ యు అవేర్ ఆఫ్ దిస్? సొల్యూషన్ కోసం మనం మెల్లిమెల్లిగా ట్రై చేయాలి, బికాస్ యూ వాంట్ టు బి హ్యాపీ కదా. మెల్లిమెల్లిగా చేయాలి అని అంటే, ఈరోజు ఇది చేస్తే అద్భుతాలు జరిగిపోతాయి అనేసి మీరు ఊహించరు. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
మీరు ఏం చేస్తారు అనంటే, నిజంగా ఈరోజు మీ ఒక్కళ్ళ వరకు ఈరోజు ఏం చేస్తారు అనంటే, రైట్ ఆన్ ఏ పేజ్ ఆఫ్ పేపర్ 10 పాయింట్స్. చైతన్య గారు, yes sir. రైట్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ 10 పాయింట్స్. ఏంటి ఆ 10 పాయింట్స్ అంటే, మీ ధర్మము ఏమిటి? కోడలుగా మీ ధర్మం ఏంటి? Okay. ఇది అన్కండిషనల్ గా చేయాలి. చేసేటప్పుడు మీకు పేషెన్స్ ఉండాలి. అంటే వెంటనే అద్భుతాలు జరిగిపోవు అని మనకి స్పృహ ఉండి, మనం మంచి రిలేషన్ లో ఉండాలి అనేది మీ ఉద్దేశం కాబట్టి మీరు ఆలోచించండి. కోడలుగా మీ ధర్మం ఏమిటి అనే విషయాన్ని 10 పాయింట్స్ రాయండి. చెప్పడము, అనుకోవడము, మైండ్ లో నోట్ చేసుకోవడం కాదు, వాస్తవంగా రాయండి. సార్ కోడలుగా ఇక్కడ మీకు ఇంకొక చేయవలసిన సారీ టు డిస్టర్బ్ యూ. ఇంకొక విషయం చెప్పాలి. మా మామయ్యకి పార్కిన్సన్స్ డిసీజ్ ఉండింది. తను చాలా క్రిటికల్ కండిషన్ లో నా దగ్గరకు వస్తే హాస్పిటలైజ్డ్ ఉంటే విత్ ఇన్ 3 months తను వితౌట్ స్టిక్ నడిచి వెళ్ళేలాగా చేశాను. అయితే తను ఎంత సీరియస్ కండిషన్ అంటే తనని కంప్లీట్ గా పైన వేసుకొని వాష్రూమ్ వెళ్ళాలన్నా, ఒక చిన్న బేబీకి స్నానం చేపించినట్టు మోషన్ గడగడం అన్ని చేశాను. ఐ థాట్ నాకు పేరెంట్స్ ఉన్నారు, నాకు మా తమ్ముడు ఒక్కడే, వాడికొచ్చే వైఫ్ వాళ్ళని చూసుకున్నట్టు, నాకు అంటే మా హస్బెండ్ వాళ్ళు 2 అబ్బాయిలు ఉంటే వాళ్ళెవరో చూడాలి. ఆ అమ్మాయికి మ్యారేజ్ కాలేదు. ఇంట్లో ఒక మనిషిని పెట్టుకుంటే ఆబ్వియస్ గా ఏజ్డ్ వాళ్ళకి చూడాలంటే ఒక అబ్బాయే ఉండాలి. సో నాకు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అంతా చేసి ఒక 3 months లో ఆయన రికవర్ అయ్యి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన డెత్ బెడ్ ఉన్న టైంలో 25 days చూస్తే లాస్ట్ లో నా పిల్లలకి సీరియస్ గా ఉండి నేను హాస్పిటల్ చెకప్ కానీ హైదరాబాద్ జస్ట్ ఒక నైట్ వచ్చాను. నేను బాక్స్ కూడా అన్‌ప్యాక్ చేయలేదు. నెక్స్ట్ డే ఆయన ఎక్స్‌పైర్డ్ అని చెప్పారు. నేను చాలా కష్టంగా వెళ్ళాను. బాధతోని. దే సింప్లీ సెడ్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ హిస్ డెత్. ఆయన చావాలని నేను వెయిట్ చేస్తున్నా అని నా పైన సింపుల్ గా ఒక మాట అనేసారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్. అంటే 13 days నేను తిన్నానో పడుకున్నానో కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకు సర్వైవ్ అవుతున్నానో కూడా నాకు అర్థం కాదు. అట్లీస్ట్ నో వన్ వాస్ దేర్ టు సే సారీ ఆర్ టు అరే ఇది తప్పు కదా, అమ్మాయి చేసింది కదా. అట్లీస్ట్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో డిడ్ంట్ సెడ్ దట్. ఇంకా అలా చాలా ఉన్నాయి. సో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకెంత డౌన్ టు ఎర్త్ ఉంటే వీళ్ళు మారుతారు, ఇంకెంత మంచి చెప్తే మారుతారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్ తను కూడా అంటే మా మరిది గాని, మా ఆడపడుచు వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు మా అత్తయ్య చావు కూడా కోరుకుంటున్నానంటే ఏం సార్, నేను పుట్టిందే వాళ్ళ చావు కోరుకోవడానికా? నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ హర్టింగ్ మీ డీప్లీ. సరే, మనం సొల్యూషన్ వైపుకి వద్దామా? మీరు ఇంకా ప్రాబ్లమ్ ని డిఫైన్ చేస్తున్నారు. లేదు సార్, నాకు ఆ చెప్పండి. ప్రాబ్లం డెఫినిషన్ అంటే మీరు ఐ హావ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లం. మీరు నాకు మొత్తం ప్రాబ్లమ్ లో సిచ్యువేషన్ ఏ, సిచ్యువేషన్ బి, సి, డి అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ ది సిచ్యువేషన్స్. If you really want the solutions, I don't really need the explanation of all of what you are saying. I have understood ఓకే. what you wanted to convey. I am trying to tell you the solution. ఓకే. సొల్యూషన్ అప్పుడు మీకు పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండాలి అన్నప్పుడు నేను చెప్పింది మీరు ఫాలో అవుతాను అని అంటేనే చెప్తాను. yes sir. వాట్ ఐ వాంటెడ్ యూ టు ఫాలో ఈస్ దిస్ వన్. నేనేం చెప్పాను ఇప్పటిదాకా చెప్పండి. కోడలుగా మన బాధ్యతలు ఏంటి హోల్ హార్టెడ్ గా రాయాలి ఒక 10 points. రైట్. మీ ధర్మము, ఒక మనిషిగా, ఇంట్లో ఒక వ్యక్తిగా మీ ధర్మము, మీ బాధ్యత లేకపోతే మీ విధి ఏంటి అనేది మీరు రాయండి. అవతల వ్యక్తి మెచ్చుకోవడము
అవతల వ్యక్తి నొచ్చుకోవడము తోటి మనకి సంబంధం లేదు. ఓకే. మన విధి, మనం చేయవలసిన పని, మనకు చూసినా ఎవరు చేసినా, ఎవరు మెచ్చుకున్నా నొచ్చుకున్నా మనకి సంబంధం లేదు. మనం చూసాము అవతల వ్యక్తిని, దానికి మీకు ఎక్స్ట్రా క్రెడిట్స్ ఏమి రావు. డు నాట్ ఎక్స్పెక్ట్. లోకం అంతా ఇంపర్ఫెక్ట్ గా ఉంది. ఈ ఇంపర్ఫెక్ట్ వరల్డ్ లో ఇంపర్ఫెక్ట్ పీపులే ఉంటారు. యూ వాంటెడ్ టు బి ఏ హీరో. అలాంటప్పుడు మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా చూసుకోండి. మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదా చూసుకోవడానికి నేను మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తున్నాను, మీకు మాత్రమే. అండ్ హూవర్ వాంట్ టు డూ దిస్ ఎక్సర్సైజ్, దే ఆర్ వెల్కమ్. మీ ధర్మం ఏంటి అనేది ఇది మనల్ని నిజంగా చూడాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో నేను అంటే ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్. మీరు ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పిన ఎగ్జాంపుల్లో మీ మామగారిని చూసుకోవడము మీ ధర్మమే. దాన్ని మీకు దానికి మిమ్మల్ని ఎవరో ఎందుకు కాంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటారు? పొగడాలి అని ఎందుకు అనుకుంటారు? నువ్వు మంచిగా చూసుకున్నావు అనే అది అవసరం లేదు. అది నేను చెప్తాను, లెట్ మీ కంప్లీట్. సో మనం ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్, అబ్బా చాలా బాగా చూసుకున్నావు, నీ మూలానే పార్కిన్సన్స్ 3 నెలల్లో తగ్గిపోయింది, ఇలాంటివి మనకి రావాలి అనేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవతల వ్యక్తి మనకి ఆ టైంలో అని ఉండకపోవచ్చు. అని ఉండకపోవడం మూలాన మనము ఆ ఎక్స్పెక్టేషన్ తాలూకు మన ఎక్స్పెక్టేషన్ ఈ రియాలిటీకి దూరం ఎక్కువ పెరిగిపోతా ఉంటుంది. దాని మూలాన మీకు చేసే ప్రతి స్పూను కూడా ఒక టన్ను బరువులాగా అయిపోతా ఉంటది. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీకు చాలా భారంగా, కష్టంగా అనిపిస్తా ఉంటది. నేను వీటన్నింటినీ పటాపంచలు చేయడానికి మన ధర్మం ఏమిటి అనేది మీరు రాయండి. మీ ధర్మము. నేను 10 అని చెప్పాను, మీకు ఎన్ని వస్తే అన్ని రాయండి. మీ ధర్మము అంటే కోడలుగా మీ ధర్మం ఏమిటి అనేది రాయండి. ఓకే. భార్యగా మీ ధర్మం ఏమిటి అది రాయండి. ఒక తల్లిగా మీ ధర్మం ఏమిటి అది రాయండి. ఒక ఆడపిల్లగా మీ ధర్మం ఏమిటి అది రాయండి. మీ ధర్మాలన్నింటినీ రాసిన తర్వాత మీకు ఎన్ని వస్తే అన్ని, ఎన్ని ఎక్కువ రాస్తే అంత మంచిది. అది న్యూట్రల్ గా రాయాలి. నా జడ్జిమెంట్ నా చేతుల్లో ఉంది కదా అనేసి నా ఇష్టం వచ్చినట్టు రాయడం కాదు, న్యూట్రల్ గా రాయాలి. అది ఎవరు చదువుకున్నా ఎస్ ఇది కరెక్ట్ గా రాసింది అని అనిపించాలి. ఆ ధర్మం రాసిన తర్వాత, ధర్మాలన్నీ రాసిన తర్వాత ప్రశాంతంగా గత 10 సంవత్సరాల్లో మీకు పెళ్ళైన దగ్గర నుంచి ఈ ధర్మాలన్నింటినీ నేను ఫాలో అయ్యానా చెక్ చేసుకోండి. ఇది ఒక రోజులో రాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ టైం. టేక్ టైం, రైట్, ఇంట్రాస్పెక్ట్, థింక్, లర్న్. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. మీకు మీ ఆయనకి తొలి పలుకులు మాత్రమే కాదు, మీకు మీ అత్తగారికి ఉన్న తొలి పలుకులు కూడా గుర్తు చేసుకోండి. అర్థమైందా? సో మనకి 7 అయింది కాబట్టి మీకు ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ గా చేసిన తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. అప్పటిదాకా మీరు ఎవరితో ఏమి మాట్లాడద్దు. మీరు మాట్లాడవలసి వస్తే మీకు ఒక బుక్కు, పెన్ను, పేపర్ వాటిల్లోనే మాట్లాడండి. అండ్ సి వాట్ ఎవర్ మే హ్యాపెన్. చైతన్య గారు, చైతన్య అంటే అర్థం ఏంటి? యాక్టివ్నెస్. ఐ వాంట్ యూ టు బి లైక్ మీ
పేరులాగా మీరు కూడా అలానే ఉండాలి అని అనుకుంటాను. నేను వాళ్ళ అవతల వాళ్ళు మంచి వాళ్ళని చెప్పడంలా. ఆర్ యూ లివింగ్ అప్ టు యువర్ నేమ్? థింక్ రైట్. దానికోసం మీరేం చేయాలి అది చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లవ్ యూ ఆల్. మనం రేపు కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్.